డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇవాళ దేశ రాజధాని ఢాకాతో సహా 13 జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, అధికారిక అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 32 మంది చనిపోయారు. వందలాది మంది గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు సహాయక నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాయి. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థులను అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఢాకా శివార్లోని మున్షీగంజ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో పెట్రోల్ బాంబులు పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణ నేపథ్యంలో బంగ్లాదేశ్ హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి దేశంలో నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తామని వెల్లడించింది. ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను తాత్కాలికంగా షట్డౌన్ చేయాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 4G మొబైల్ ఇంటర్నెట్ ఆపివేయాలని మొబైల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన ఘర్షణలో చనిపోయిన వారి పేరిట సోమవారం రోజు దేశవ్యాప్తంగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తామని నిరసనకారులు ప్రకటించారు. ప్రధాని రాజీనామాను కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ప్రధానమంత్రి షేక్ హసీనా శనివారమే ప్రకటించినప్పటికీ అందుకు విద్యార్థి సంఘాలతో నో చెప్పాయి. ఇవాళ జరిగిన ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన నేపథ్యంలో ప్రధాని హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారు విద్యార్థులు కాదని, వాళ్ళంతా టెర్రరిస్టులని ఆమె కామెంట్స్ చేశారు. ఇక బంగ్లాదేశ్లో హింసాకాండ నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఆ దేశంలో ఉంటున్న భారతీయులు అక్కడ భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, బంగ్లాదేశ్లో హింసాకాండకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగిందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోటకు సంబంధించి ఆందోళనకారులు, అధికార మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయని చెప్పొచ్చు. ఈ ఘటన సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. అనేక మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల ఇదే అంశం పైన మరో చోటు చేసుకున్న ఘర్షణలో దాదాపు 200 మందికి పైగా చనిపోయినట్టు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లాగే బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులకు సంబంధించి మన రాయబార కార్యాలయం నుంచి అప్రమత్తత చేసిందని చెప్పొచ్చు. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ తమతో టచ్ లో ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన స్థానిక కార్యాలయం ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అక్కడ బంగ్లాదేశ్ లో చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కానీ, లేదా భారతదేశంలో నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇంకెవరైనా భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వచ్చు. ఆ హింసకు సంబంధించిన జరుగుతున్న నేపథ్యంలో భారతీయులకు ఎట్లాంటి హాని జరగకుండా భారతీయులందరినీ ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం భారత రాయబార కార్యాలయం చేస్తుందని చెప్పొచ్చు. అట్లాగే ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి నిరోధక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ హోంశాఖ నిర్ణయించడం జరిగింది. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులు అయి ఉంటారని ప్రధానమంత్రి షేక్ హసీనా పేర్కొనడం జరిగింది. ఇటువంటి వారిని అణచివేయడానికి, దేశంలో అల్లర్లు లేకుండా చూడడం కోసం, ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు ఎట్లాంటి కఠిన చర్యలైనా తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది. అట్లాగే బంగ్లాదేశ్ లో హింస ఏ విధంగా అణచివేయాలి, హింసకు వల్ల ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ రక్షణే ముఖ్యంగా, ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి శాంతి భద్రతే ప్రధానంగా అనుకొని
అక్కడి ప్రభుత్వం అక్కడికి అణచివేతదారులు ఎవరైతున్నారో వాళ్ళ పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోవచ్చు. దాని ద్వారా అంటే బంగ్లాదేశ్ భారతదేశానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభావం భారతదేశం మీద కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఇవి అన్నిటినీ అంటే భారత్ కు ఎట్లాంటి అన్యాయం జరగకుండా, బంగ్లాదేశ్ ఘర్షణ వల్ల భారత్ కు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి ప్రభుత్వం కూడా ఆ కట్టుదిట్టమైన సరిహద్దు ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బంగ్లాదేశ్ లో మత ఘర్షణలకు కాకుండా అంటే ఉద్యోగాల కల్పనలో ఏ అయితే చోటు చేసుకుందో ఇది కొన్ని కారణాలతో భారీ ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేయింది. ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదు, దీని వెనుక ఉగ్రవాదులు ఉన్నారని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంటుంది. ఇది ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యమానికి సంబంధించింది ఉగ్రవాదులా లేదా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అంచివేసి హింస చెలరేగకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది సంపత్. ఓకే రాములు, మొత్తంగా ఈ ఘర్షణలో ఎంతమంది గాయపడ్డారు, అలాగే ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ప్రధాని ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ఈ ఘటనలో భారత్ ఎలాంటి జాగ్రత్తల చర్యలు తీసుకోబోతుంది, ఈ ప్రభావం భారత్పై ఏ విధంగా పడబోతుంది? అక్కడి మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం ఇప్పటికే 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. కాబట్టి అల్లర్లు ఎక్కువ జరిగితే ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అనేది అక్కడ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ బంగ్లాదేశ్ లోని ప్రజలకు సంబంధించిన దాంట్లో అల్లర్లు ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడి పోలీసు వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు బయటికి రావద్దు, కర్ఫ్యూని కూడా విధించింది. అక్కడి బంగ్లాదేశ్ లో కర్ఫ్యూని కూడా విధించినట్లు హసీనా పేర్కొనడం జరిగింది, ప్రధానమంత్రి హసీనా పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం బంగ్లాదేశ్ నేపథ్యానికి సంబంధించిన చూసుకుంటే బంగ్లాదేశ్, భారత్ ఇవన్నీ చాలా దగ్గర ప్రదేశాలు కాబట్టి ఈ ప్రభావం కూడా భారతదేశం పైన పడే అవకాశం ఉంది. కాబట్టి భారత్ రాయబార కార్యాలయం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో భారతదేశానికి సంబంధించిన చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కానీ అక్కడ ఉంటున్న భారతీయులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకేమన్నా ఇబ్బందులు కలిగితే మాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మీ అందరినీ ఇండియాకు తీసుకుపోయే అవకాశం ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది సంపత్. ఓకే, ముఖ్యంగా రాములు ఎలాంటి కేటగిరీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని అంటున్నారు అక్కడి జనాలు? అంటే కేటగిరీలకు సంబంధించిన చూసుకుంటే అక్కడికి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించిన కోటాకు సంబంధించింది. ఆ కోటాకు సంబంధించిన దాంట్లోనే ఉద్యోగాల కల్పనలో ఆందోళనకారులకు సంబంధించిన ఒక మూవ్మెంట్ అయితే జరుగుతుంది. ఆ మూవ్మెంట్ కు సంబంధించిన మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలే ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలుగా మారొచ్చని చెప్పవచ్చు. ఈ ఘర్షణలే హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని కూడా చెప్పవచ్చు. అదే ఒక ఉద్యోగ కల్పననే కాకుండా ఈ రోజు ఉద్యోగ కల్పనతో పేరుతో ఉగ్రవాదులు దీనిలో చొరబడి మత ఘర్షణలుగా లేదా హింసాత్మకంగా జరిగే ప్రమాదాలు ఉన్నాయనేది అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఎక్కడికక్కడ ఉద్యమకారులను అంచివేయడంతో ఈ ఉద్యమాలు చల్లారే అవకాశం ఉంది అనేది అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అందుకే కర్ఫ్యూను విధించడం జరిగింది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాములు.